నమస్కారం. సుఖీభవకు స్వాగతం. లయ తప్పిన గుండెను పేస్ మేకర్ సాయంతో తిరిగి గాడిలో పెట్టినట్లే వృద్ధాప్యంలో వేధించే వణుకుడి వ్యాధికి డీబీఎస్ రూపంలో సరికొత్త చికిత్స ఒకటి మనకు అందుబాటులోకి వచ్చింది. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ గా పిలిచే ఈ ఆధునిక చికిత్స గురించిన సమగ్ర సమాచారంతో మీ ముందుకొస్తుంది నేటి సుఖీభవ. వయసు పైబడుతున్న కొద్దీ మన ఒంట్లో జవసత్వాలు సన్నగిల్లిపోవటం సహజం. ఫలితంగా శరీరం మన స్వాధీనం తప్పుతూ ఉంటుంది. ముఖ్యంగా మలి వయసులో వణుకుడు అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది. తన ప్రమేయం లేకుండానే తలంతా ఊగిపోతూ ఉంటుంది. చేతులు అదే పనిగా వణుకుతూ ఉంటాయి. చేతుల్లో దేన్ని స్థిరంగా పట్టుకోలేకపోతూ ఉంటారు. ఈ రకమైన వణుకుడును డాక్టర్లు పార్కిన్సన్ వ్యాధిగా పిలుస్తారు. జీవితపు ఆఖరి దశను దుర్భరంగా మార్చే వణుకుడు వ్యాధికి ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి మందులతో పాటు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ వంటి సరికొత్త చికిత్సలు మనకు అందుబాటులోకి ఉన్నాయి. వణుకుడి వ్యాధిపై బ్రహ్మాస్త్రంలా పనిచేసే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. వృద్ధాప్యం మనిషి పాలిట శిశిరం లాంటిది. శిశిరంలో ఎలాగైతే ఆకులు ఒక్కొక్కటిగా రాలిపోతాయో, వృద్ధాప్యంలో కూడా మనిషి తాలూకు జవసత్వాలు ఒక్కొక్కటిగా సన్నగిల్లిపోతుంటాయి. వృద్ధాప్యం మీద పడగానే కంటిచూపు మందగించడం, వినికిడి సన్నగిల్లడం, కదలికలు తగ్గిపోవడం, ఒంట్లో శక్తి క్షీణించడం, హై బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు, ఇలా అనేక మార్పులు వయస్సుతో పాటే వచ్చి పడుతుంటాయి. అయితే నిత్యం మందులు మింగుతూ ఆరోగ్యకరమైన జీవన సరళిని అనుసరించడం ద్వారా ఈ మొండి జబ్బులతో చాలా వరకు మలి వయసు జీవనాన్ని హాయిగానే గడిపేయొచ్చు. కానీ కొన్ని రకాల జబ్బులు మాత్రం వృద్ధాప్యాన్ని మరీ దుర్భరంగా మార్చేస్తుంటాయి. పార్కిన్సన్ వ్యాధి అలాంటిదే. దీనినే వాడుకలో వణుకుడు వ్యాధి అని పిలుస్తాం. ఈ జబ్బు బారిన పడ్డప్పుడు విశ్రాంతి సమయాల్లోనూ ఒళ్లంతా ఒక్కటే వణికిపోతూ ఉంటుంది. చేతులతో దేన్ని కుదురుగా పట్టుకోలేకపోతుంటారు. చొక్కా బొత్తాలు పెట్టుకోలేరు, కాఫీ కప్పును పట్టుకోలేరు. చేత్తో పెన్ను పట్టుకొని రాయడం అంటే ఒక యజ్ఞమే. వయస్సుతో పాటు మెదడులోని నాడీ కణజాలం, న్యూరాన్ల వ్యవస్థ క్షీణించిపోవడంతో వణుకుడు వ్యాధి మొదలవుతుంది అని చెబుతారు నిపుణులు. పార్కిన్సన్స్ వ్యాధి అంటే మనం తెలుగులో కంపవాతము, వణుకుడు జబ్బు అంటాము. ప్రధానంగా 4 లక్షణాలు ఉంటాయి. ఇందులో మనిషి నిదానం అయిపోవటం, ప్రధానంగా వణుకు రావటము, కాళ్ళు చేతులు బిగుతైపోవటం, దాంతోపాటు నడిచేటప్పుడు తూలినట్టు ఉండటం అనేది దీని ప్రధానమైన ఫీచర్స్. ఈ పైన చెప్పిన 4 ఫీచర్స్లో అట్లీస్ట్ 3 ఫీచర్స్ ఉంటే ప్రాబబ్లీ ఇది పార్కిన్సన్స్ డిసీజ్ అయి ఉండొచ్చు అనేది మనం గుర్తించవచ్చు. యాక్చువల్లీ పార్కిన్సన్స్ డిసీజ్ ఎందుకు వస్తుందంటే మెదడులో డోపమిన్ సక్రీట్ చేసే కణాలు క్షీణించడం వలన వచ్చే జబ్బే పార్కిన్సన్స్ డిసీజ్. అట్లీస్ట్ సబ్స్టాన్షియల్ నైగ్రాలోని 75% కణాలు క్షీణించిన తర్వాతే మనకు ఈ ప్రధానమైన ఫీచర్స్ లైక్ వణుకుడు రావటము, మనిషి బిగుతుగా అయిపోవటము, తూలినట్టు ఉండటము అనేది జరుగుతూ ఉంటుంది. పార్కిన్సన్స్ డిసీజ్ అనేది మనం ఎలా డయాగ్నోస్ చేస్తామనేది చూస్తే ప్రధానంగా మనం పైన ఉన్న లక్షణాల్లో అట్లీస్ట్ 3 లక్షణాలు అంటే వణుకుడు కానీ, మన కండరాలు బిగుతు అయిపోవటం కానీ, దాంతోపాటు మనిషి నిదానం అయిపోవటం, దాంతోపాటు ఇంబ్యాలెన్స్ ఉండటం, వీటిలో అట్లీస్ట్ 3 లక్షణాలు ఉంటే పార్కిన్సన్స్ డిసీజ్ అనేది మనం గుర్తించాలి. మన మెదడు ఒక అద్భుత నిర్మాణం. దీనిలో కొన్ని 100 కోట్ల నాడీ కణాలుంటాయి. వీటిలో అన్ని పనులు చేయవు. మెదడులోని కొన్ని ప్రాంతాల్లోని కణాలు కొన్ని ప్రత్యేక పనులను పర్యవేక్షిస్తుంటాయి. ఉదాహరణకు మెదడు వెనకాల ఉండే ఆక్సిపిటల్ లంబికలో నాడీ కణాలు కంటి చూపును, చెవుల పక్కన ఉండే టెంపోరల్ లంబికలోని కణాలు వాసన పసిగట్టడంలోనూ ఇలా ప్రత్యేకంగా తోడ్పడుతుంటాయి. అదేవిధంగా మన మెదడు లోపల కింది భాగంలో సబ్స్టాన్షియా నైగ్రా అనే చిన్న భాగంలో ఉండే నాడీ కణాలు మన శారీరక కదలికలను పర్యవేక్షిస్తుంటాయి. ఈ నాడీ కణాలు చనిపోతూ వీటి సంఖ్య క్షీణించడం వల్ల వచ్చే సమస్యే పార్కిన్సన్. ఈ నాడీ కణాలు డోపమిన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంటాయి. మన నాడీ కణాల మధ్య సమాచారాన్ని చేరవేస్తూ
మన శరీర కదలికలకు దోహదం చేస్తుంటుంది ఈ రసాయనం. అయితే ఆ నాడీ కణాలు చనిపోతూ వాటి సంఖ్య క్షీణించిపోతున్నప్పుడు ఈ రసాయనం ఉత్పత్తి కూడా తగ్గిపోయి క్రమేపీ శారీరక కదలికలు నెమ్మదించడం, వణుకు, నిలబడితే తూలడం వంటి లక్షణాలన్నీ బయలుదేరతాయి. పార్కిన్సన్ వ్యాధికి ఇదే మూలం. పార్కిన్సన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ వైజ్ మనం చూస్తే నాన్ ఫార్మకలాజికల్, ఫార్మకలాజికల్, సర్జికల్ ట్రీట్మెంట్స్ అనే 3 ఆప్షన్స్ ఉంటాయి. నాన్ ఫార్మకలాజికల్ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ చేంజెస్, ఎస్పెషల్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే పొద్దున్నే వ్యాయామం చేయడం, దాంతోపాటు ఆకుకూరలు, వెజిటేబుల్ ఫుడ్, కలర్డ్ ఫ్రూట్స్ ఇవి తీసుకోవటం అనేది, దాంతోపాటు ప్రధానంగా ఎక్సర్సైజ్లో సైక్లింగ్ అనేది చాలా బాగా పనికొస్తుంది. ఈ పార్కిన్సన్స్ డిసీజ్ ఎస్పెషల్లీ వాళ్ళకున్న వాకింగ్ ప్రాబ్లం అంటే నడకలో ఉన్న ప్రాబ్లం బాగా సైక్లింగ్ అట్లీస్ట్ 20 మినిట్స్ ఏ డే సైక్లింగ్ చేస్తే వాళ్ళ నడక ప్రాబ్లం చాలా మటుకు క్యూర్ అవుతుంది. ఇంకోటి నాన్ ఫార్మకలాజికల్ థెరపీ, డోపమిన్ డెఫిషియన్సీ వచ్చింది కాబట్టి మనం ట్యాబ్లెట్స్ ద్వారా వీటిని రీప్లెనిష్ చేసుకోవటం ద్వారా మనకి వాళ్ళు ఇదివరకు ఉన్న స్లోనెస్, ట్రెమరు, ఇంబ్యాలెన్స్, రిజిడిటీ అనే ఈ కాంపోనెంట్స్ తగ్గితే కొన్నాళ్ళు ట్యాబ్లెట్స్ ద్వారానే వాళ్ళు అట్లీస్ట్ 5 to 6 years, కొంతమంది 4 ఏళ్ళు 5 ఏళ్ళు, రేర్గా 8 to 9 years కూడా ట్యాబ్లెట్స్ ద్వారా బాగా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఇందులో ట్యాబ్లెట్స్ 2 types ఉంటాయి. మొదటగా డైరెక్ట్గా డోపమిన్ ఇచ్చేయి అంటే లీవోడోపా రిలీజింగ్ సొల్యూషన్స్ ఒకటి, ఇంకోటి డోపమిన్ రిసెప్టార్ స్టిమ్యులేట్ చేసే వీటిని డోపా అగనిస్ట్స్ అంటాము. ఈ 2 రకాల ట్యాబ్లెట్లు వాడటం ద్వారా బ్యాలెన్స్డ్గా మనం వాళ్ళకున్న రుగ్మతని చాలా మటుకి తగ్గించగలుగుతాం. ఇంకోటి ఫైనల్లీ సర్జికల్ ఆప్షన్స్. అందులో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఎపోమార్ఫిన్ పంపు, రెండోది డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ. పార్కిన్సన్ వ్యాధికి DBS చికిత్స చేస్తున్నప్పుడు రోగిని మెలకువలోనే ఉంచుతారు. మెలకువలో ఉంచినప్పుడు చికిత్స సమయంలో మెదడులో స్పందనలను, రోగి ప్రతిస్పందనలను డాక్టర్లు చక్కగా గుర్తించగలుగుతారు. దీంతో చికిత్స ఫలితాలు బాగుంటాయి. వణుకుడు వ్యాధి బాధితులకు వరం లాంటి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చికిత్స గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వణుకుడు వ్యాధిని జేమ్స్ పార్కిన్సన్ అనే వైద్యుడు 1817లో గుర్తించడం జరిగింది. అయినా ఇప్పటికీ దీనిని పూర్తిగా నయం చేయడం సాధ్యం కావడం లేదు. అయితే ముందుగానే గుర్తిస్తే మాత్రం దీన్ని ఖచ్చితంగా అదుపులో ఉంచడానికి ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి మందులు, చికిత్సలు మనకు అందుబాటులో ఉన్నాయి. పార్కిన్సన్ వ్యాధికి అద్భుతంగా ఉపయోగపడుతున్న మందు ఎల్-డోపా. దీనిని మనం తీసుకున్న తరువాత మెదడులోకి వెళ్ళి ఇది డోపమైన్గా మారుతుంది. క్షీణించిపోయినవి పోగా ఇంకా మిగిలి ఉన్న నాడీ కణాలను ఇది ప్రేరేపిస్తుంది. దీంతో మన కదలికలు సాధారణంగా తయారైపోతాయి. అయితే మొదట్లో ఎల్-డోపాతో మంచి ఫలితాలున్న కాలం గడుస్తున్న కొద్దీ దుష్ప్రభావాలు మొదలవుతాయి. కదలికలు ఎక్కువై భరతనాట్యం చేస్తున్నట్లుగా కదులుతుంటారు. కొన్నిసార్లు బిగుసుకుపోతుంటారు. ఈ రకమైన సమస్యల్ని అధిగమించేందుకు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే సరికొత్త చికిత్స ఒకటి ఇటీవల మనకు అందుబాటులోకి వచ్చింది. వాడుకలో DBS అని పిలిచే ఈ చికిత్స సాయంతో పార్కిన్సన్ బాధితులు దైనందిన జీవితాన్ని సాఫీగా గడపొచ్చని చెబుతారు డాక్టర్లు. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ ఎప్పుడైనా గుండె లయ తప్పినప్పుడు మనం ఏం చేస్తాం? హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ పేస్ మేకర్ ఉంది అనే మాట మనం వింటాం. ఎట్లయితే మనం గుండెని పేస్ చేస్తామో మూమెంట్స్ తగ్గిపోవటం వల్ల వచ్చే రుగ్మతని మనం బ్రెయిన్ పేస్ మేకర్ అంటే బ్రెయిన్లో 2 లీడ్స్ పెట్టి వాటి 2 వైర్స్ దాకా చెస్ట్లో ఉండే చెస్ట్ పీస్ ఆర్ ఇంపల్స్ జనరేటర్తో కనెక్ట్ చేయడం ద్వారా మనం బ్రెయిన్లో ఉండే ఇంపల్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే ఏవైతే అబ్నార్మల్ ఇంపల్సెస్ వల్ల పేషెంట్ నడవలేకపోతున్నారో వాటిని మనం దీని ద్వారా బ్లాక్ చేయటము, ఆ ఇంపల్స్ని మనం రెగ్యులరైజ్ చేయగలటమే ఈ బ్రెయిన్ పేస్ మేకర్ ఆర్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అనేది అంటాము. ముందరగా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీకి ఒక పార్కిన్సన్స్ పేషెంట్ ఎలిజిబుల్ అవ్వాలంటే అట్లీస్ట్ 4 years అంటే ఇవాళ వాళ్ళ పార్కిన్సన్స్ స్టార్ట్ అయితే 4 ఏళ్ల పాటు వాళ్ళు లివోడోపా ట్యాబ్లెట్స్ కానీ డోపమిన్ అగనిస్ట్ ట్యాబ్లెట్స్ కానీ బాగా రెస్పాండ్ అయి ఉండాలి. ఆ తర్వాత వాళ్ళు పొద్దున్నే వాళ్ళ కాళ్ళు చేతులు కొంగరలు పోవటము, వణుకుడు రావటము, అంటే ట్యాబ్లెట్ వేసినా కూడా వాళ్ళు ఇంత ముందర ఉన్న ప్రభావం తగ్గటం, అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేకపోవటం, అటెండర్స్ మీద డిపెండ్ అయిపోవటం జరుగుతూ ఉంటుంది. అటువంటి పేషెంట్స్నే మనం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ వాళ్ళు సజెస్ట్ చేస్తాం. సో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అనేది ఇట్స్ ఎ టీమ్ వర్క్. డాక్టర్, పేషెంట్ రిలేటివ్స్, పేషెంట్ వీళ్ళంతా ఒక టీమ్గా వర్క్ చేస్తేనే మనం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అనేది పాసిబుల్. ఒకసారి పేషెంట్ అటెండర్స్ వాళ్ళ
సర్జరీ సిద్ధమైనాక వాళ్ళకి డోపా ఛాలెంజ్ టెస్ట్ అనేది చేస్తాం. అంటే ఎర్లీ మార్నింగ్ వితౌట్ ఎనీ టేకింగ్ ట్యాబ్లెట్ అట్లీస్ట్ 12 hours ట్యాబ్లెట్ తీసుకోకుండా ఉన్నప్పుడు మార్నింగ్ వాళ్ళకి హైపర్ స్టిమ్యులేషన్ డోస్, అంటే ఇదివరకు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే వాళ్ళకి 2 tablets వేసి వాళ్ళకి ఎంత రెస్పాన్స్ వచ్చిందని మనకి గేజ్ చేస్తాము. దాని తర్వాత ఇంకా రొటీన్ అంటే ఎనస్థీషియా వాళ్ళు, సైకియాట్రీ వాళ్ళు, న్యూరో సర్జన్, న్యూరాలజిస్ట్ వీళ్ళందరూ కలిసి పేషెంట్ దీనికి ఫిట్ అవుతాడా లేదా, దాంతోపాటు న్యూరో రేడియాలజిస్ట్ ఉంటారు, వాళ్ళు మెదడు ఈ లీడ్స్ పెట్టడానికి అనువుగా ఉందా లేదా అనేది వాళ్ళు డిటర్మైన్ చేస్తారు. ఈ టెస్టులన్నీ వాళ్ళు ఫిట్నెస్ ఉంటే కనుక వాళ్ళకి ఫైనల్గా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీకి మనం అప్రూవల్ ఇస్తామండి. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే మెదడు లోతులో ఉన్న కొన్ని భాగాలని టార్గెట్ చేసే సర్జరీ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ. ఇందులో 2 targets ఉంటాయి. సబ్థలామిక్ న్యూక్లియస్, గ్లోపస్ ప్యాడ్లస్ ఇంటర్నా అనే 2 targets ఉంటాయి. పేషెంట్ యొక్క రుగ్మత బట్టి, అంటే ఇప్పుడు మనం పార్కిన్సన్స్ తీసుకోండి, వాటిలో ట్రెమర్ ప్రిడామినెంట్, రిజిడిటీ ప్రిడామినెంట్, మిక్స్డ్ వేరియంట్స్ ఉంటాయి. దాంతోపాటు డిస్టోనియా ప్రిడామినెంట్ పార్కిన్సన్స్ అనేది కొంటూ ఉంటాయి. అంటే వాళ్ళకి ఎక్కువగా మనిషి స్లో అవుతుందో పాటు కొంచెం కాలు చేతులు కొంగరలో పోవటము ఇలాంటివి ఎక్కువ ఉంటాయి, వాటిని డిస్టోనియా అంటాం. ఎక్కువ డిస్టోనియా రిలేటెడ్ పేషెంట్స్ అయితే మనం జనరల్గా సబ్థలామిక్ న్యూక్లియస్ కానీ జీపీఐ కానీ టార్గెట్ చేయొచ్చు. కానీ మిగిలిన పేషెంట్స్ లైక్ ట్రెమర్ ప్రిడామినెంట్ కానీ మిక్స్డ్ వేరియంట్స్ లైక్ బ్రాడికైనిసియా ప్రిడామినెంట్ పేషెంట్స్కి అయితే మాత్రం మనం ప్రిఫరబుల్లీ సబ్థలామిక్ న్యూక్లియస్ని మనం టార్గెట్ చేస్తాం. ఈ బోత్ న్యూక్లియస్ బ్రెయిన్ యొక్క లోతు భాగంలో ఉంటాయి. అంటే అట్లీస్ట్ మన సర్ఫేస్ నుంచి ఒక 10 to 12 centimeters లోతులో ఉంటాయి. కాబట్టి దీన్ని డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అంటాం. పార్కిన్సన్ వ్యాధితో బాధపడే వారికి డిబిఎస్ చికిత్సను నిజంగా ఒక వరమనే చెప్పాలి. మందులతో కూడా ఫలితం లేనప్పుడు వణుకుడు లక్షణాలు వేగంగా ముదిరిపోతూ దైనందిన జీవితం కష్టంగా మారిన వారికి ఇప్పుడున్న చక్కటి మార్గం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ. గుండె జబ్బు బాధితులకు అమర్చే పేస్ మేకర్ వంటి పరికరాన్ని అమర్చినట్టుగానే పార్కిన్సన్ బాధితుల్లో కూడా మెదడును ప్రేరేపించేందుకు ఒక పేస్ మేకర్ని ఏర్పాటు చేస్తారు. పేషెంట్ని మెలకువలోనే ఉంచి మెదడులో సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాన్ని గుర్తించి తదనుగుణంగా అక్కడ ఎలక్ట్రోడ్ను అమరుస్తారు. అలాగే పేస్ మేకర్ పరికరాన్ని ఛాతీలో అమరుస్తారు. ఈ రెండింటికి అనుసంధానంగా సన్నటి తీగను ఏర్పరుస్తారు. దీని ద్వారా విద్యుత్ ప్రచోదనాలు పంపించినప్పుడు సాధారణ కదలికలు బాగుంటాయి, అనవసరపు కదలికలన్నీ తగ్గిపోతాయి. కాకపోతే ఇది మొదట్లోనే చేసే సర్జరీ మాత్రం కాదు. ముందు కొంతకాలం మందులు వాడి చూసి వాటితో ప్రయోజనం తగ్గిపోతోంది అని గుర్తించినప్పుడు మాత్రమే దీనిని సిఫారసు చేస్తారు. దీంతో ఎవరికి ఖచ్చితంగా లబ్ధి చేకూరుతుంది అన్నది నిర్ధారించడం కీలకం. అప్పుడే దీంతో ఫలితాలు బాగుంటాయి. పెద్ద కాంప్లికేటెడ్ సర్జరీ కాదు, కానీ టెక్నికలీ ఛాలెంజింగ్ సర్జరీ ఇదే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ. 2 విభాగాలుగా ఈ సర్జరీ అనేది మనం విడదీస్తాం. ఒకటి అవేక్ పార్ట్, రెండోది జనరల్ అనెస్థీషియా పార్ట్. మెదడులో లీడ్స్ పెడతాము, దానికి 2 వైర్ల ద్వారా మనం బ్యాటరీని కనెక్ట్ చేస్తాం. మెదడులో లీడ్స్ పెట్టేది ఒక పార్ట్, దాన్ని బ్యాటరీ ద్వారా వైర్ల ద్వారా కనెక్ట్ చేసేది అనేది రెండో పార్ట్. సో మెదడులో లీడ్స్ పెట్టినప్పుడు మాత్రం పేషెంట్ అవేక్ ఉంటారు. అంటే వాళ్ళు మనం అనుకున్నాం పార్కిన్సన్స్ డిజీజ్ అంటే బ్రాడికైనీసియా అంటే నిదానం అయిపోవటం, రిజిడిటీ అంటే చేతులు కాళ్ళు బిగుతైపోతాం, ట్రెమర్ అంటే వణుకుడు ఉండటం, ఇవి 3 ప్రధానమైన ఫీచర్స్. సో మొదట మనం డామినెంట్ సైడ్ అంటే ఒక్కో పేషెంట్కి లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఒక్కో సైడ్ రైట్ సైడ్ ఎక్కువ ఉంటుంది. సో సపోజ్ ద పేషెంట్ లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉన్న పేషెంట్స్ మనం టార్గెట్ చేస్తే వాళ్ళకి ప్రిఫరబుల్లీ ఫస్ట్ రైట్ సైడ్ చేస్తాం. మనం రైట్ సైడ్ చేస్తాం ఎందుకంటే వాళ్ళ రుగ్మత లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి. పేషెంట్ ఎందుకు అవేక్గా ఉండాలి అంటే మెలకువలా ఉండాలి అని అడుగుతూ ఉంటారు చాలామంది. సో మనం చూస్తూ ఉంటాం ఆన్ ద టేబుల్ మనం లీడ్ పెట్టిన తర్వాత సబ్థలామిక్ న్యూక్లియస్ కానీ జీపీఏలో వాటిని స్టిమ్యులేట్ చేస్తాం, వాటిని కరెంట్ ఇచ్చి చూస్తాం. అదే టైంలో వాడుకున్న ట్రెమరు, రిజిడిటీ, బ్రాడికైనీసియా ఇవి తగ్గుతున్నాయా, ఈ ప్రధానమైన ఫీచర్స్ అన్నీ తగ్గుతున్నాయా, లేకపోతే ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అనేవి టెస్ట్ చేస్తాం. ఎక్కడైతే వీళ్ళకున్న ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ పోతాయో అక్కడ మనం ఫైనల్ లీడ్ అనేది ప్లేస్ చేసేస్తాం. సిమిలర్లీ అదే రోజు అంటే ఇన్ ద సేమ్ సిట్టింగ్ అదర్ సైడ్ కూడా చేస్తాం. మోస్ట్ ఆఫ్ ఎన్ అడ్వాన్స్ అయిపోయాక 2 వైపులా కూడా పేషెంట్కి రుగ్మత ఉంటుంది. సో ఫస్ట్ ఎఫెక్ట్ అయిన భాగం వైపు ఎక్కువ చేసినా కూడా తర్వాత అంటే ఇన్ ద సేమ్ సిట్టింగ్ సెకండ్ పార్ట్లో కూడా అంటే అదర్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్లో కూడా అదే సిట్టింగ్లో చేస్తాం. సో అది ఫస్ట్ ఫేజే మనకు 2 to 3 hours పడుతుంది. ఆ తర్వాత పేషెంట్ జనరల్ అనెస్థీషియా ఇచ్చి ఆ మెదడులో ఉన్న ఎలక్ట్రోడ్స్ని చిన్న వైర్ల దాకా
ఛాతీలో ఒక చిన్న ఇంపల్స్ జనరేటర్ ఆర్ ఏ బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. ఈ ఇంపల్స్ జనరేటర్ ఆర్ బ్యాటరీ ద్వారా బ్రెయిన్లో ఉన్న ఇంపల్స్ని కంట్రోల్ చేస్తాం. అప్ టు 50% ఆఫ్ ద పేషెంట్స్ ఇమీడియట్గా, అంటే పోస్ట్ సర్జికల్ ఆఫ్టర్ 10 days చాలా బాగుంటుంది. వణుకుడు వ్యాధితో బాధపడుతున్న వారికి తొలి దశలోనో లేదంటే మరీ ఆలస్యంగానో DBS చికిత్సను అందించడం అంత శ్రేయస్కరం కాదు. మందులతో కొంత ఫలితం కనిపిస్తున్నప్పుడే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతారు డాక్టర్లు. పార్కిన్సన్ బాధితులకు వరం లాంటి DBS గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ని పార్కిన్సన్ వ్యాధి చికిత్సకు సంబంధించి శక్తివంతమైన చికిత్సగా చెప్పుకోవచ్చు. మెదడులో ఎలక్ట్రోడ్లు, ఛాతీలో పేస్ మేకర్ని అమర్చడం, మెదడులోని కొన్ని కణాలను తొలగించడం, మరికొన్ని భాగాలకు ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం ద్వారా వణుకుడు వ్యాధి మరింత ముదరకుండా చేయొచ్చు. సర్జరీ తర్వాత ఛాతీలోని పేస్ మేకర్ని డాక్టర్లు ప్రత్యేకమైన రిమోట్ కంట్రోల్ సాయంతో క్రియాశీలం చేస్తారు. రోగిలో వ్యాధి తీవ్రత, వణుకుడు లక్షణాలను బట్టి పేస్ మేకర్ ఎంత మేరకు పల్స్ ఉత్పత్తి చేయాలి అన్నది డాక్టర్లు ప్రోగ్రామ్ చేస్తారు. పరికరాన్ని రాత్రిళ్లు ఆఫ్ చేసుకోవడం, ఉదయాన్నే ఆన్ చేయడం వంటి వాటిని స్వయంగా ఆపరేట్ చేసుకునేలా పేషెంట్కి సైతం శిక్షణ ఇస్తారు. పేస్మేకర్ పరికరానికి పేషెంట్ అలవాటు పడడానికి, ఫలితాలు కనిపించడానికి సాధారణంగా కొంతకాలం పడుతుంది. అయితే DBSని మరీ తొలి దశలోనే చేయకూడదు, అలాగని మరీ ఆలస్యంగానూ చేయకూడదు. ఎల్-డోపా వంటి మందులతో కొంత ప్రయోజనం ఉంటున్నప్పుడే సర్జరీ చేయడం మంచిది. అప్పుడే ఫలితాలు బాగుంటాయి. చాలామందికి ఈ సర్జరీ తర్వాత మళ్లీ మందులు వాడాల్సిన అవసరం రాకపోవచ్చు. కొందరిలో ఎల్-డోపా కొద్ది మోతాదులో వాడాల్సి రావచ్చు. దీనివల్ల అదనంగా మరో 10-15 ఏళ్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాధారణ జీవితం గడపొచ్చు. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేసిన తర్వాత ఫాలోఅప్, అంటే ఇనీషియల్గా మాత్రం ఫస్ట్ 6 monthsలో ఫ్రీక్వెంట్ విజిట్స్ అవసరం అవుతాయి. అంటే అట్లీస్ట్ 5 to 6 విజిట్స్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి అవసరం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ స్టిమ్యులేషన్ అనేది మనం కంటిన్యూస్గా అడ్జస్ట్ చేస్తూ ఉంటాం. దాంతోపాటు వాళ్ళకున్న మెడిసిన్స్ కూడా మనం బ్యాలెన్స్ చేస్తాం. అంటే ఇదివరకు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒకళ్ళు 100 milligrams ఆఫ్ ట్యాబ్లెట్ వాడుతున్నారు అనుకోండి, వాళ్ళు సర్జరీ అయ్యాక చాలామంది 50% వాళ్ళ మెడికల్ రిడక్షన్ వస్తుంది. అలాగని అందరికీ రాదు, చాలామందికి మాత్రం అప్ టు 50% రిడక్షన్ వస్తుంది. కొంతమంది సేమ్ డోస్ వాడినా కూడా ఇదివరకు ఉన్న ఫ్లక్చువేషన్స్ అనేది కంప్లీట్గా తగ్గిపోతాయి. సో వాళ్ళని ఫస్ట్ 6 monthsలో మాత్రం ఫ్రీక్వెంట్ విజిట్స్ అవసరం అవుతాయి. కానీ తర్వాత మాత్రం ఆల్మోస్ట్ 6 months 1 yearకి ఒకసారి వచ్చి మన దగ్గర చూపించుకుంటే మాత్రం సరిపోతుంది. మామూలుగా మనం ఒక బ్యాటరీ అమరుస్తాం, ఇట్ ఈస్ ఎన్ ఆన్, అది ఆన్ ఆఫ్ క్యాపబిలిటీ ఉన్న బ్యాటరీ. సో ఎప్పుడైనా సరే ట్రాన్స్ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళినా కానీ సెక్యూరిటీ చెక్ చేయించుకోవచ్చు, రెగ్యులర్ సెక్యూరిటీ. కానీ హై ఫ్రీక్వెన్సీ మ్యాగ్నెటిక్ చెక్ మాత్రం చేయించుకోకూడదు. ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి వెళ్తే బ్యాటరీ కొన్నిసార్లు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోవచ్చు. సో వాళ్ళకి మనం డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, దాంతోపాటు ఒక సర్టిఫికేట్ ఇస్తాం. సో వాళ్ళు మాకు బ్రెయిన్ పేస్ మేకర్ ఉందని చెప్తే సేమ్ కార్డియాక్ పేస్ మేకర్కు ఎటువంటి సెక్యూరిటీ చెక్స్ చేస్తారో వాళ్ళ ప్రొఫైల్ ప్రకారం అటువంటి సెక్యూరిటీ చెక్సే సేఫ్గా వీళ్ళకి కూడా చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్, నియర్లీ 50 to 60% ఆఫ్ ద పేషెంట్స్ మనం DBS చేసిన వాళ్ళకి ఏదో టైంలో వాళ్ళకి MRI అవసరం ఉంది, అంటే ఇతర కారణాల కోసం. సో సేఫ్ బ్యాటరీ కనుక ఇంప్లాంట్ చేసుకుంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. MRI కూడా చేసుకోవచ్చు. వణుకుడు జబ్బుకి చికిత్స అందకపోతే వ్యాధి ముదిరిపోయి పేషెంట్ పూర్తిగా అశక్తుడైపోతాడు. కాబట్టి పార్కిన్సన్ వ్యాధికి సకాలంలో చికిత్స అందేలా చూడాలి. ఓవైపు మందులు, మరోవైపు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ తరువాత జబ్బు చాలా వరకు అదుపులోకొచ్చేస్తుంది. అయితే పార్కిన్సన్ జబ్బు పూర్తిగా మాయం కాదు అని గుర్తుంచుకోవాలి. జబ్బు ఎప్పుడైనా తీవ్రమయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి బాధితులు తమ జీవనశైలి, అలవాట్లు, ఇతరత్రా విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో నడిచేందుకు, పడిపోకుండా ఉండేందుకు ఇంట్లోనూ బాత్రూముల్లోనూ తగిన మార్పులు చేసుకోవాలి. పార్కిన్సన్ వ్యాధిగ్రస్తులు మానసికంగా కుంగిపోకుండా కుటుంబ సభ్యులు చూసుకోవాలి. తరచూ వారితో మాట్లాడుతూ ఉండాలి. జీవితంలోని గత జ్ఞాపకాలను గుర్తు చేయాలి. నెలకు 1-2 సార్లు ఆ వ్యక్తి పాత స్నేహితులు, బంధువులు కలిసేలా చూడాలి. వారి పనులు వారే చేసుకునేలా ప్రోత్సహిస్తూ ఉండాలి. చిన్న చిన్న వ్యాయామాలు చేయించాలి. వాకింగ్, తేలికపాటి బరువులెత్తడం, బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయిస్తూ ఉండాలి. ఈ జాగ్రత్తలు పార్కిన్సన్ బాధితుల జీవనం సాఫీగా సాగడానికి ఎంతగానో ఉపకరిస్తాయి. DBS చికిత్సను
పార్కిన్సన్ వ్యాధిగ్రస్తులకు నిజంగా ఒక వరమనే చెప్పుకోవచ్చు. మెదడులో ఎలక్ట్రోడులను ఉంచి స్టిమ్యులేట్ చేయటం ద్వారా మలి వయసులో వేధించే వణుకుడి వ్యాధికి ఇవాళ చక్కగా చికిత్స చేయగలుగుతున్నారు. అంతేకాదు పక్షవాతం, అల్జీమర్స్ వంటి జబ్బులకు చికిత్స చేయటంలోనూ DBSను వాడుకలోకి తెస్తున్నారు. తిరిగి రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.